సో మీకు ఎన్టీఆర్ గారు కూడా బాగా క్లోజ్ కదా, ఈ సినిమా తీస్తున్నప్పుడు ఆయనతో డిస్కస్ చేశారు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అని? అంటే ఎన్టీఆర్ సార్కి స్టోరీ తెలిసిలో ఉందండి లైట్గా. అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ సార్ సపోర్ట్ చెప్పాలండి. నేను షూటింగ్ చేసుకున్నప్పుడు ఉప్పాళ్ళలో షూటింగ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ సార్ కానీ చరణ్ సార్ కానీ కాల్ చేసి ఎరా బాగా వస్తుందా, జాగ్రత్త కష్టపడు, నువ్వు హిట్ కొట్టాలా, ఎలా అయినా అని వాళ్ళ సపోర్ట్. అంటే ఒక స్టార్ హీరోస్, ఒక చిన్న హీరో, నేను ఎవరో ఒక చిన్న డైరెక్టర్ సినిమా చేసుకుంటే ఎక్కడో మార్మూల్ని వీళ్ళిద్దరు కాల్ చేసి ఎలా వస్తుందని కనుక్కోవడం ఒక 3-4 టైమ్స్ నాకు చాలా అంటే నాకు బలం వచ్చేదండి. అరే మన వెనకాల ఒక బలం ఉంది అన్నది అది నార్మల్ విషయం ఏం కాదండి. పెద్ద స్టార్స్ కాల్ చేసి ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి కాల్ చేసి నువ్వు బాగా నువ్వు ఇట్టు కొట్టేసి వచ్చేయాలి అని వాళ్ళ సపోర్ట్ సూపర్. ఎప్పటికీ అంటే ఎన్టీఆర్ సార్ కానీ చరణ్ సార్ సపోర్ట్ కానీ ఎప్పుడు మర్చిపోయానండి. ఎన్టీఆర్ గురించి ఒక రెండు విషయాలు చెప్పండి. అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్, మిమ్మల్ని ఒకసారి నాన్నకు ప్రేమతో టైంలో అట్లా ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్లో పడేయడం జరిగింది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఆ ఇన్సిడెంట్ ఒకసారి షేర్ చేసుకుంటారు? లేదండి, ఆయన చాలా అంటే అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన హీరో, స్టార్ హీరో అనే లైన్స్ ఏమి ఉండవండి. అవన్నీ క్రాస్ చేసేస్తారు ఆయన. అవన్నీ మనమే కొద్దిగా భయపడి సెట్లోకి వెళ్ళిన నేను నాన్నకి ప్రేమతో వెళ్ళిన సెట్లోకి వెళ్ళిన సెకండ్ డేనే నేను నడుచుకుని వెళ్ళిపోతుంటే లండన్లో బుచ్చి అని వాయిస్ పిలిచారండి. పిలిస్తే ఎవరు అనుకుని చూస్తే ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్నారు. అక్కడ చూస్తే ఇదేంటి మళ్ళీ చూస్తే నిన్నే బుచ్చి రా అన్నారండి. ఫస్ట్ సెకండ్ డే నా పేరు ఎలా తెలుస్తుంది ఆయనకి? షాక్ అయినా. అంటే ఆయన ఒక హీరో, ఒక స్టార్ హీరో అలాంటిది ఏమి ఉండదండి. చాలా దగ్గరికి వచ్చేస్తాడు, ఓన్ చేసుకుంటాడు మనుషులను ఆయన. అది చాలా అంటే ఎన్టీఆర్ సార్లో చాలా గొప్ప క్వాలిటీ అండి. అది మనం భయపడుతుంటాం ఎన్టీఆర్ గారు కూడా అసలు ఆయనకి ఏముండదు, రా కూర్చోరా అని చెప్పంటారు. ఆ ఎనర్జీ అంటే నెక్స్ట్ లెవెల్ ఎనర్జీస్ అండి ఆయన దగ్గర ఉన్నాయి. టీజర్ చూడంగానే ఆయన రియాక్షన్ ఏంటి? ఏమన్నారు మీకు? ఫోన్ చేసి ఇట్టు కొట్టేస్తున్నావు అర్థమైంది అన్నారండి. అదే అన్నారు సార్ ఆయన. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ ఏమొచ్చింది? చరణ్ గారు అయితే వైష్ణవ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి చరణ్ గారు సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను సార్ ఇలాగ మీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కావాలి అని అడిగితే చరణ్ గారు అన్నారు, నా కోసం రాయలేదా మరి కథ అన్నారండి. అంటే లేదు సార్ అది కాదంటే సూపర్ రా నేను మాట్లాడతానని చిరంజీవి సార్తో మాట్లాడింది. చిరంజీవి సార్ వెనకాల ఈ కథ వెనకాల తెలియకుండా నిలబడిన ఒక బలం మాత్రం రామ్ చరణ్ సార్ అండి. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చిరంజీవి సార్ ఏమన్నా ఆడు చేస్తాడో వదిలే అని అంటే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు బాహుబలి వెనకాల స్టాచ్యూ ఎలా ఉంటుంది అలా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చరణ్ గారు ఈ వైష్ణవ్ రావడానికి సపోర్ట్ చేయడంలో. సో అట్లాగే రామ్ చరణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి రంగస్థలం సినిమా టైంలో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, బుచ్చిబాబు లేనిదే రంగస్థలం లేదు అని. అది మా గురువు గారు గొప్పదనం అంతే అండి. అది ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు ఆయన కష్టపడి. ఆయనలో నేర్చుకోవాల్సింది అదే అండి. అంటే సుక్కు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం కానివ్వండి, సుక్కు సార్కి ఏమీ ఇవ్వలేమండి. అంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను బుచ్చిబాబు డైరెక్టర్ కాదు, సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.